నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే ఉద్యోగ మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్ కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపనున్నారు. సంబంధించి దాదాపు 23 సంవత్సరాలుగా పదోన్నతి అనేటువంటిది లేకుండా కానిస్టేబుల్గా రిక్రూట్ అయిపోయి కానిస్టేబుల్గానే ఉండిపోయినటువంటి దాదాపు 385 మంది కానిస్టేబుళ్ళకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మరి సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్లో ఇది కొంచెం నెగ్లెక్ట్ అయినట్టుగానే కనపడింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాఖ రివ్యూలో చెప్పినప్పుడు ఇవాళ క్యాబినెట్ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 385 కానిస్టేబుల్ పోస్టులని ఆ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేయడంతో వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. న్యాయశాఖకు సంబంధించి 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్లు, ఇవన్నింటినీ కొత్తగా పోస్టులని క్రియేట్ చేయడం చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మనకి అడ్వకేట్ ఆన్ రికార్డు కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అనేటువంటిది ఒకటి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఒక 20 పోస్టులు అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి 20 పోస్టులని సప్రెస్ చేస్తూ నూతనంగా అవసరం ఉన్న చోట, ప్రధానంగా రీసెర్చ్ సంస్థల్లో అవసరం ఉన్న చోట 20 కొత్త పోస్టులని క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీలో 10వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 85.25% ఉత్తీర్ణత నమోదైంది. 87.90% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా 82.68 మంది బాలురు పాస్ అయ్యారు. బాలులతో పోలిస్తే 5.22% అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు 78.39% మంది ఉత్తీర్ణులయ్యారు. 2161 పాఠశాలల్లో 100%, 16 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత నమోదైంది. 96.07% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా 57.12%తో అల్లూరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈసారి అత్యధికంగా 96.04% ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలవటం ఇది వరుసగా 4వసారి. మే 25 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ మే 1 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన వారు నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం నిర్వహించిన శిక్షణ తరగతులకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యా, ఐటీ శాఖల మంత్రిగా లోకేష్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ను కూడా విన్నారు. అనంతరం మాట్లాడుతూ పదవి వచ్చిందని అహంకారం వద్దని, అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. నియోజకవర్గాల్లో సమన్వయంతో పనిచేస్తూ నాయకత్వాన్ని గుర్తించి ముందుకు సాగాలని తెలిపారు. నాయకుల పనితీరుపై ప్రతి 3 నెలలకోసారి బేరీజు వేస్తామని,
నిన్నటి వరకు వేరు, ఈ రోజు నుంచి వేరు అని స్పష్టం చేశారు. మీరు చేసే ప్రతి పని పార్టీకి వర్తిస్తుందని, మీరు మంచి చేస్తే పార్టీకి మంచి జరుగుతుందని అన్నారు. ప్రతి అంశం పైన అవగాహన పెంచుకుని పార్టీ నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అన్నవరం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో చదలవాడు అరవింద్ బాబు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు దేవుని కృప అవసరమని తెలిపారు. అలాగే గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నంద్యాల జిల్లా అహోబిలంలో వైశాఖ మాస లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన హోమం, స్వాతి హోమం నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం గరుడ సేవ నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ చేనేత వర్గానికి పెద్దపీట వేసిందనే విషయంలో ఎటువంటి సందేహం లేదని నాయకులు పేర్కొన్నారు. పార్టీ పదవులు చేనేత వర్గానికి చెందిన సామాన్యులను వరించాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఉదయం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ తో పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా పద్మశాలి సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గుత్తికొండ ధనుంజయరావు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన పంచమర్తి అనురాధ, కర్నూలుకు చెందిన డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర కార్యదర్శిగా విశాఖపట్నంకు చెందిన వానపల్లి గాయత్రి ఫణికుమారి ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా చేనేత వర్గానికి చెందిన దేవాంగ సామాజిక వర్గం నుంచి విశాఖ జిల్లా భీమునిపట్నంకు చెందిన దాసరి శ్రీనివాస్, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన నిమ్మల అంబరీషులు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తూ బీసీ చేనేత వర్గాలకు గుర్తింపు కల్పించిందని పార్టీ నేతలు తెలిపారు. శివనారాయణ గారు, అరుణ్ బాబు గారు, మల్లేశ్వరరావు గారు, మన పెరుమాళ్ గారు, మన సల సత్యనారాయణ గారు, ఇలా ఠాకూర్ శేషి గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాలలో నడిచి ఆయన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ప్రతి కార్యక్రమానికి గారిని ఇంత పదవి రావడం వాళ్ళందరికీ పదవి వచ్చినట్టే భావన. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ. పల్నాడు జిల్లా వినుకొండలో సిఐపై వచ్చిన అత్యాచార ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో స్థానికంగా విధులు నిర్వహించిన సిఐ చిన్న మల్లయ్య తనపై బలవంతంగా అత్యాచారం చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం క్రైమ్ రెవెన్యూ అధికారులు, స్థానిక పోలీసులు కలిసి బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరిస్తూ బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పోలీస్ అధికారిపైనే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చ కొనసాగుతుండగా దర్యాప్తు నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు ఉండే అవకాశం ఉంది. ఇబ్బంది అంటే ఏం పెట్టాడు? నా బలవంతంగా రేప్ చేయడం జరిగింది, నా ఇష్టపూర్వకంగా లేకుండా. ఎక్కడ జరిగిందమ్మా? న్యాయం జరగాలి. ఎక్కడ జరిగిందమ్మా? బ్రాహ్మణపల్లి. అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇంకా అంతే చాలండి, నేను మ్యాటర్ చెప్పాను కదా. అంటే ఇప్పుడు అతను ఇక్కడ ఉద్యోగం చేయట్లేదు కదమ్మా, అక్కడికి ఎందుకు వచ్చాడు అతను? ఆయన ప్లేస్ అది, మేము లీజుకి తీసుకున్నాం కోళ్ళ ఫారం పెట్టుకోవడానికి. ఎప్పుడు జరిగిందమ్మా మీ మీద? మధ్యాహ్నం. ఎన్ని గంటలప్పుడు? 12. కంప్లైంట్ చేశారు మీరు? ఎక్కడ అమ్మా? పోలీస్ స్టేషన్. మీ పేరు? కొద్దిగా గట్టి చెప్పు. పేరు కొద్దిగా గట్టి చెప్పు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? న్యాయం అంటే తను తప్పు చేశాడు కాబట్టి తనకు శిక్ష వేయాలి. పేదలకు మంచి వైద్యం, విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో 2003 సంవత్సరంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ స్థాపించబడింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు సుమారు 50 ఎకరాల భూమిలో ఈ సంస్థను నిర్మించారు. అయితే 2021 సంవత్సరంలో పలు వివాదాలు తలెత్తడంతో అప్పటి నుంచి కోర్టుల్లో వివిధ వాదనలు కొనసాగాయి. దీంతో కమిటీ ఎన్నికల ప్రక్రియ కూడా నిలిచిపోయి ఎన్నో సంవత్సరాలుగా పూర్తి కాలేకపోయింది. ఎట్టకేలకు బుధవారం నిర్వహించిన సభ్యుల బాడీ సమావేశంతో కమిటీ ఎన్నికల ప్రక్రియకు ముగింపు పలికారు. ఈ సమావేశంలో నూతన ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్య కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా ఆవుల సురేంద్ర, వైస్ ప్రెసిడెంట్ గా పిన్నంనేని రామకృష్ణ, సెక్రటరీగా సోము కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా అక్కినేని మణి, ట్రెజరర్ గా కె బాపిరెడ్డి, జాయింట్ ట్రెజరర్ గా కంఠంనేని జితేంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులుగా ముక్కముల సుమతి, సూరపనేని కృష్ణప్రసాద్, నందిపనేని తిరుపతిరావు ఎంపికయ్యారు. కొత్త కమిటీ సేవా దృక్పథంతో ముందుకు సాగి హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు. కేంద్ర సమాచార, ప్రచార, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కాకినాడలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర సహాయ మంత్రికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీర్రాజు చౌదరి, ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదల ప్రకారం నాదస్వర నడుమ వేద పండితుల మంత్రోచ్చరణలతో పూర్ణ కుంభ స్వాగతం అందించారు. అనంతరం గర్భాలయంలో స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి ఆలయ జ్ఞాపికగా అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సామాజిక నాయకులు పాల్గొన్నారు.
आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। కడప జిల్లా వేంపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వేంపల్లి పోలీస్ స్టేషన్ లో రామమునిరెడ్డి అనే తెలుగుదేశం నాయకుడిచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఒకే అంశంపై చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేయడంపై అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఆదేశాలతోనే పోలీసులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము వైఎస్ఆర్ వారసులమని, జగన్ వెంట నడుస్తున్న వారమని, అక్రమ కేసులకు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయేది జగన్ ప్రభుత్వమేనని, ప్రస్తుతం సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడుతామని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే అధికారులను భవిష్యత్తులో చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్య పాలన కాదని, కక్ష సాధింపు రాజకీయాలేనని విమర్శించారు. ప్రభుత్వ అరాచకాలపై న్యాయ పోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈరోజు వేంపల్లి పోలీస్ స్టేషన్లో 25/26 రామమునిరెడ్డి అనే తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసిన కేసులో నన్ను పోలీసు వారు విచారణకు రమ్మనగా నేను ప్రత్యేకంగా ఇంట్లో నుంచి విచారణకు రావడం 2 గంటల సేపు నన్ను విచారించారు. ఆ తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్లో మరో కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడ నుంచి నేను మళ్ళా పులివెందుల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హాజరై ఆ విచారణలో కూడా పాల్గొన్నాను. మీ అందరికీ చెప్పదలుచుకున్నది విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కేసు ఈ ఫ్యాక్ట్స్ మీద జనవరి 31వ తారీఖున నేను గుంటూరులో గోరంట్లలో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని కేసు పెట్టారు. ఇక్కడ కూడా ఈ కేసు ఆల్రెడీ నల్లపాడు పోలీస్ స్టేషన్ ఇష్యూ చేశారు. నన్ను అరెస్ట్ చేశారు, నన్ను రిమాండ్కి పంపించారు. 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను. సేమ్ కేసు ఇది కూడా. ఆ ఫ్యాక్ట్స్, కొత్త ఫ్యాక్ట్స్ ఏమీ లేదు, కొత్త నేరం ఏమి నేను చేసినట్టుగా వాళ్ళు చెప్పడం లేదు. మీకు ఇంకొక విచిత్రమైనది చెప్తా. 36 కేసులు ఇంతకుముందు రిజిస్టర్ చేశారు. సేమ్ ఫ్యాక్ట్స్. 31వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు తిట్టాడు. 36 కేసులు, 18 రోజులు జైలు, మళ్ళా 2 కేసులు. ఇక్కడ వేంపల్లి పోలీస్ స్టేషన్ ఒక కేసు, పులివెందుల్లో ఒక కేసు. చట్ట ప్రకారం ఇది వ్యతిరేకం. ఒక నేరం మీద, ఒక నేరం చేసి ఉంటే ఒక నేరం మీద మల్టిపుల్ కేసెస్ పెట్టకూడదు. ఇది న్యాయస్థానాల తీర్పు ప్రకారం అయినా పెట్టారు. ఎందుకు పెట్టారు? లోకేష్ బాబు గారు ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. అంబటి రాంబాబుని వేధించాలి, అంబటి రాంబాబుని తిప్పాలి అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఈ రకమైన కేసులన్నీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నన్నే కాదు, ఇవాళ చిత్తూరులో పూడి శ్రీహరి మా జనరల్ సెక్రటరీ, మీడియా చూస్తుంటాడు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక పోస్ట్ పెట్టాడని ఒకసారి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వారు బెయిల్ సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. మళ్ళీ బెయిల్ ఇచ్చారు ఇంతకుముందే చిత్తూరు కోర్టు. మళ్ళీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏమీ నాకు అర్థం కదా. కడప జిల్లాలో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు వేంపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో వేంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా పోలీసులు ఆయనను విచారించారు. టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఫిర్యాదు మేరకు 352, 353, 196 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వేంపల్లి సిఐ నరసింహులు అంబటిని ప్రశ్నించారు. అనంతరం పులివెందులకు బయలుదేరిన అంబటి అక్కడ నమోదైన మరో కేసులో కూడా విచారణకు హాజరు కానున్నారు.
కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గండి వీరాంజనేయ స్వామి ఆలయ సందర్శనతో పాటు ఇడుపులపాయలోని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా గండి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతిజ్ఞ చేశారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలుస్తామని ప్రకటించారు. వైఎస్ జగన్ ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే వరకు అలుపెరగని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా వెనకడుగు వేయమని అంబటి రాంబాబు ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తా, ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తా. కడపలో రాయలసీమకి తలమానికంగా రూపుదిద్దుకుంటున్న P4 స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఈ కేంద్రాన్ని గురువారం సందర్శించిన కలెక్టర్ పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రత్యేక నైపుణ్య నిధిగా ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ భవన నిర్మాణంలో నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా నిర్ణీత గడువులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట KMC కమిషనర్ రాకేష్ చంద్రం, హౌసింగ్ PD రాజారత్నం, APSP DCL SE శ్రీనివాసులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లాలో జలధార కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి నీటి భద్రతా లక్ష్యాలను 100% సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సభాభవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో DFO వినీత్ కుమార్ తో కలిసి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, MPDOలు, భూగర్భ జలశాఖ ఇంజనీర్లు, డ్వామా APOలతో కార్యక్రమ పురోగతిని పరిశీలించారు. భూగర్భ జలాల మట్టాన్ని పెంచడం, నీటి వనరుల సంరక్షణ, సాగునీటి వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అవసరాలను గుర్తించాలని సూచించారు. చెరువులు, కాలువలు, చెక్ డ్యాంలు, సూక్ష్మ సేద్యం, వర్షపు నీటి సంరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. మహిళా రైతులు, డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దివ్యాంగుల సాధికారతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టరేట్ ఆవరణలో బుధవారం రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గుడిపూడి నారాయణ స్వామితో కలిసి జిల్లా వ్యాప్తంగా 70 మంది లబ్ధిదారులకు 70 లక్షల విలువైన ఉచిత మోటరైజ్డ్ త్రిచక్ర స్కూటర్లను పంపిణీ చేశారు. దివ్యాంగులు సమాజంలో ఒక భాగమని గుర్తించిన ప్రభుత్వం వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధి, పునరావాస సేవలు,
స్వయం ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తోందన్నారు. 18 నుంచి 45 మధ్య వయస్సు, కనీసం 70% దివ్యాంగత కలిగిన అర్హులకు ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూటర్ల పంపిణీలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. గుడిపూడి నారాయణ స్వామి మాట్లాడుతూ దివ్యాంగుల గౌరవప్రద జీవనం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఉపాధి, శిక్షణ, ఉచిత రవాణా, సహాయ ఉపకరణాలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా చేసినటువంటి మన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇతర నాయకులకి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా లోకోమోటార్ మొబిలిటీ ఇష్యూ ఉన్నటువంటి వారికి అతి ముఖ్యమైనటువంటి అసెట్ ఈరోజు 100% ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది. మీకు అందిస్తున్నటువంటి ఈ 3-వీలర్ ఏదైతే ఉందో ఇది మీరందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మీ జీవితం మొత్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పరికరం. ఎందుకంటే మీరు రోజువారీ కార్యక్రమాలకి మీరు పడే బాధలు అందరికీ తెలుసు. మనకి ముఖ్యంగా ప్రభుత్వానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే మొట్టమొదటిసారి దివ్యాంగులకి, అలాగే విభిన్న ప్రతిభావంతులకి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కావాల్సినటువంటి పరికరాలు ఇవ్వటమే కాకుండా, అదేవిధంగా వారి కాళ్ళపై నిలబెట్టడానికి కావలసినటువంటి రుణ సదుపాయాన్ని కూడా మొట్టమొదట కల్పించిన వారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ గుర్తుంటుంది, చేయూత అనే కార్యక్రమం ద్వారా జన్మభూమిలో భాగంగా చేస్తూ ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులకి ఆ రోజుల్లో 1999, 2000, 1998 సమయంలో జన్మభూమిలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని వికలాంగుల అందరికీ కూడా సర్టిఫికేట్స్ అందజేయడమే కాకుండా ఆ రోజున క్యాలిపర్స్ కానివ్వండి, ట్రైసైకిల్స్ కానివ్వండి, లేకపోతే వినికిడి యంత్రాలు కానివ్వండి, అలాగే మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ కాళ్ళపై నిలబడి వాళ్ళ జీవనోపాధిని పొందడానికి కావాల్సినటువంటి రుణాలు కూడా భారీ ఎత్తున ఆ రోజున అందించడం జరిగింది. కడప జిల్లా జమ్మలమడుగులో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మికుల సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మే 1న జరగనున్న కార్మికుల దినోత్సవం సందర్భంగా ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని క్యాంబెల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆగస్టు రాజ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్ పాషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు గౌరవ అధ్యక్షులు యేసుదాసు, పట్టణ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే మహోన్నత సేవ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేపడతామని వారు తెలిపారు. మేడే సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేకూరుతుందని తెలిపారు. ఇక్కడ రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రక్తదానానికి వచ్చేటువంటి అన్ని ప్రజా సంఘాల నాయకులకు, కార్యకర్తలకు సిఐటి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తు కాలంలో కూడా ఎవరికైనా ఆపత్తి అని అంటే కనుక మన రక్తదానం చేయడానికి సిఐటికు ఒక ఫోన్ కాల్ చేస్తే
సిఐటి వెంబడే స్పందించి వారి యొక్క రక్తదానం కోసము మీకు రక్తదానం ఏర్పాటు చేయడానికి మేము స్పందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు గోపాలదాస్ చేస్తా, సిఐటి జమ్మలమడుగు గౌరవ అధ్యక్షుడు. మేడే సందర్భంగా ముందస్తుగానే ఏప్రిల్ 30 తేదీన జమ్మలమడుగు పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో ముందస్తుగానే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మేము సిఐటి పట్టణ కమిటీగా ఒక భావించి ముందస్తుగానే మనము రక్తదానం ఏర్పాటు చేస్తే కార్మికులందరికీ కూడా మనము ఉపయోగపడిన వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా మనము ఈ సందర్భంగా తెలియజేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రక్తదానం అనేది కార్మికులు ఆ రోజు రక్తదానం చెందించి కార్మికుల హక్కులను కాపాడుకొని ఈరోజు కార్మికుల హక్కులను కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ రక్తదానం శిబిరం వల్ల మేము కూడా కార్మికులము ఈ రక్తదానం ఏర్పాటు చేయడం వల్ల కూడా మేము చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ప్రజలకైతేనే కానీ అయ్యా స్వామి గతంలో రక్తం చిందించి మనం కార్మిక హక్కులను కాపాడుకున్నాం, కానీ ఇప్పుడు ఆ కార్మిక హక్కులన్నీ కూడా కోల్పోతున్నాం. అందుకే మరోసారి ఇలా రక్తదానం చేసి కార్మిక హక్కులను ఇంకా ఉన్నాయని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మేడే సందర్భంగా మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చేసిన ప్రతి ఒక్క డోనర్కి పేరున సిఐటి పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వచ్చేటువంటి పాతికేయ మిత్రులు అయితేనేమి, అలాగే వచ్చినటువంటి సూపరింటెండెంట్ అయితేనే కానీ, అగస్టిన్ సార్ అయితేనేమి, రఫీ సార్ అయితేనే కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే జమ్మలమడుగులో ఉన్నటువంటి సిఐటి నాయకత్వం అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సిఐటి వినయ్ కుమార్, జమ్మలమడుగు ప్రధాన కార్యదర్శి. కడప జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్మాణంలో ఉన్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ ను పాఠశాల పునఃప్రారంభంలోపే నిర్వహణలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన కలెక్టర్ జూన్ 1వ తేదీలోపు నిర్మాణం, పరికరాల ఏర్పాటు, రవాణా సదుపాయాలు సహా అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు శుచిగా, రుచికరంగా, తాజాగా భోజనం అందేలా స్మార్ట్ కిచెన్లు కీలకంగా మారాయని తెలిపారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభమైన ఈ విధానం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని, అన్ని మండలాల్లో వేగంగా అమలు చేయాలని సూచించారు. మదర్స్ కమిటీలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో కిచెన్ గార్డెన్స్, స్మార్ట్ ఫార్మింగ్ ను కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికార టీడీపీకి చెందిన నాయకులు బహిరంగంగా గొడవ పడిన, కార్పొరేషన్ సంబంధించిన వస్తువులు పగలగొట్టిన అధికారులు స్పందించకపోవడం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు ఆరోపించారు. కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ, కడప చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారుల ముందే టీడీపీ నాయకులు ఒకరికొకరు కాంట్రాక్టుల ఆర్థిక లావాదేవీలు ఇతర కారణంతో గొడవ పడ్డారన్నారు. ఇంత జరిగినా కనీసం నగరపాలక సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. వాళ్ళు ఆ విధంగా చేయడం లేదు. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు ఏవైతే చెప్తే అది ఖచ్చితంగా చేయాలి కాబట్టి వాళ్ళు అడుగు జాడలను పనిచేస్తున్నారు. కానీ మీరు అధికారులుగా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు ఇన్ని కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఖచ్చితంగా పరిపాలనలో ఏవైతే చట్టబద్ధతగా ఉన్నాయో అవన్నీ మీరు ఫాలో కావాల్సిన పరిస్థితి ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో ఎత్తుకుంటే టెండర్స్ పిలిచేటప్పుడు అనేక రకాల కండిషన్స్ పెడుతున్నారు. ఏ దానికి ఎట్లు వాళ్ళు ఎవరికైతే వాళ్ళ నాయకులకు చెప్పిన వాళ్ళకు టెండర్లు ఇవ్వాలనో అదేవిధంగా రకరకాల క్వాంటిటీస్ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చేటి ఎవరికి ఈ క్వాంటిటీస్ లేని విధంగా వాళ్ళు టెండర్స్లో నామ్స్ పెట్టి టెండర్స్ పిలుస్తున్నారు. ఆ టెండర్స్ వాళ్ళకే ఎవరు చెప్పుకుంటారో వాళ్ళకే దక్కాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ఇది కాదు పద్ధతి. మీరు ఏ కండిషన్స్ పెట్టాలన్నా మీకు ఈఎన్సీ గారు ఏదో ఒక గైడ్లైన్స్ ఉంటాయి. మీరు ఇంజనీరింగ్ విభాగంలో ఒక వర్క్స్ టెండర్ పిలవాలన్నా, ఒక ఎస్టిమేట్ వేయాలన్నా, ఏది చేయాలన్నా ఈ ఈఎన్సీ గారి ఆదేశాలు, డేటా అన్నీ ఉంటాయి.
ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలి. కానీ మీ సొంత నిర్ణయాలతో మీ సొంత విధానాలతో టెండర్స్ కండిషన్స్ పెట్టి లేనిపోని ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే సామాన్యమైన కాంట్రాక్టర్లు ఎవరు కూడా టెండర్ వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు పెడుతున్న నామ్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ లేకుండా మీరు చేస్తున్నారు. కానీ ఎవరైతే అధికార పార్టీ నాయకులకి ఇవ్వాలంటే వాళ్ళకే ఇచ్చే విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో మీకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధతగా ముందుకెళ్లాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.